ఇంటిమేషన్ లేదు. నాకు ఎందుకు రిపేర్ అంటే అది మా డాక్టర్ కాదట, పాత డాక్టర్ ఇచ్చినారట మా వాడికి, అది చేంజ్ చేసేసినారట. పెద్దది 4-5 years కవర్ చేస్తుంది. మరి అట్లా ఇట్లా మంచి డాక్టర్ రిపేర్ మార్చేసి పాత డాక్టర్ ఇచ్చి మళ్ళీ దానికి ఏమంటున్నారంటే మేము దీనికి పెట్టిన డబ్బులను చూసాడంట. దీంట్లో ఏంటి థీమే లేదు. ఎందుకు ఇప్పుడు ఏంటి రైనీ సీజన్, ఇట్స్ రైనీ సీజన్. దీంట్లో డ్రైనేజ్ ఎక్కడెక్కడ బ్లాక్స్ అయితే రోడ్డు మొత్తం టోటల్ బడ్జెట్ డెవలప్మెంట్ అది చాలా నాకు ఏంటి, నాకు అసలు సొల్యూషన్ వస్తలేదు, రెస్పాన్స్ వస్తలేదు. కొత్త కౌన్సిలర్ అయినా పాత కౌన్సిలర్ అయినా డ్రైనేజ్ అందరికీ ఒకటే, మీరు ఒకరికే ప్రాబ్లం చేస్తే కాదు. వాట్ మై ఇంటెన్షన్ ఇస్ దట్ నాకు నేను మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, తప్పు ఎక్కడ జరగండి చెప్తున్నాం కదా నాగరాజు గారు. ఆ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడ రావద్దని చెప్పినాం కదండి. కొత్త డ్రైనేజ్ సిస్టమ్ మీకు ఎక్కడెక్కడ ఉందో చూసుకొని రమ్మని చెప్పిన 2025-26 ఇన్కమ్ ట్యాక్స్ వాడు వాళ్ళు పే చేశారు. వాళ్ళకి మినిమం బేసిక్ సర్వీస్ లేకపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది నాకు అసలు అర్థమవుతలేదు. పబ్లిక్ వస్తుంది నా దగ్గర మార్నింగ్ ఒక నిమిషం 1 minute నేను మార్నింగ్ మీటింగ్ వెళ్తున్నా అంటే ఒక 5 to 6 ఫ్యామిలీస్ బయట దగ్గర ఉన్నాను. నా కెమెరా చేస్తాను. ఎందుకు నువ్వు మాట్లాడితే నేను అని అంటున్నాను. అది నా స్పీకింగ్, ఐఎమ్ నాట్ ఎబుల్ టు స్పీక్. అది అలానే ప్రజావాణిలో పెట్టాను. నేను ఫ్లషింగ్ కాలేదు, బోర్డు సపోర్ట్ చేశారు, బోర్డు ఫ్లష్ కాలేదు, మీరు ట్యాంకర్స్ పంపించినారు. ఏమైనా హాస్పిటల్ అంటే బోర్డు వస్తే ఇస్తానమ్మా అని అన్నారు. మీ దగ్గర రికార్డింగ్ ఉంటే చూసుకోండి. సరే ఓకే అన్నాము. నేను మీకు సపోర్ట్ చేయాల్సిన, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కోఆర్డినేషన్ తగ్గుతుంది. నేను నీకు చెప్పినా, మీరు నాకు చెప్పినా, ఆఫీసర్లు మనం అందరం కలిసి మరి ఎక్కడ పని జరుగుతుంది. నా ఒకటే వాడంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడిక్కడ బార్డర్ బ్లాక్ అవుతుంది. ఆ చిన్న చిన్న పనులు అది నా 12th వార్డు ఉన్నా is any I have given 3 letters. I have submitted 3 letters. They were saying you are unable to express. వచ్చినప్పుడు తప్పకుండా ఫండ్స్ వచ్చినప్పుడు చేస్తారని ఇంతకు ముందు కూడా చెప్పాను మేడం. రైనీ సీజన్ కదా మ్యామ్, రైనీ సీజన్ అంటే ఫండ్స్ రావాలి కదా. ఫండ్స్ వచ్చినప్పుడు మీ బడ్జెట్ తప్పకుండా చేస్తాను మేడం.